హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ బుర్జీ ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2-3 ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. వీటన్నిటి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కొంచెం సైడ్ చేసుకొని మధ్యలో మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే 4 eggs పగలగొట్టుకొని వేసుకున్నాను. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంటే అవి అప్పుడే వేయగానే కదిపినప్పుడు నీసు వాసన వస్తుంది. కాసేపు అయిన తర్వాత కలిపితే బాగా ఎగ్గు ఉడికిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం వేసి బాగా కలపాలి. మనం వేసిన కారం అవన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.